ఓం శాంతి. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం నుండి 20 మరియు 21వ శ్లోకం దాని భావార్థం తెలుసుకుందాం. శ్లోకం: కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయా లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి యద్యదాచరతి శ్రేష్టస్తథా దేవేతరో జనా సయత్ ప్రమాణం కురుతే లోకస్తథానువర్తతే. దీని భావార్థం ఏమంటే, తమ ధర్మములు నిర్వర్తించటం ద్వారానే జనక మహారాజు లాంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం కావడానికి నువ్వు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు. ఓం శాంతి.